అన్నమయ్య జిల్లా రాయచోటిలో మంత్రి అనుచరుల నిర్వాకం వెలుగు చూసింది. వైసీపీ నేత మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దశరథ రామిరెడ్డిపై హత్యాయత్నం జరిగింది. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అనుచరుల దాడిలో దశరథ రామిరెడ్డి సహా పలువురు కార్యకర్తలకు తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. దశరథ రామిరెడ్డితో పాటు మరో ఇద్దరు కార్యకర్తల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం. దశరథ రామిరెడ్డి కళ్యాణ మండపంలో అద్దాలు వాహనాన్ని ధ్వంసం చేశారు మంత్రి అనుచరులు. హైకోర్టు స్టే ఇచ్చిన ఓ స్థల వివాదంలో సెటిల్మెంట్ అంటూ కూడా మంత్రి అనుచరులు రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. శనివారం రాత్రి నుంచి స్థలంలో పాగా వేసి హంగామా సృష్టించారు. ఈ దాడిపై తీవ్రంగా స్పందించారు ఎంపీ మిథున్ రెడ్డి. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల సమక్షంలోనే దశరథ రామిరెడ్డిపై దాడి అని కూడా మిథున్ రెడ్డి చెప్పారు. ఈరోజు తొత్తులుగా పోలీసు వ్యవహరిస్తా ఉన్నారు. ఏదో సోషల్ మీడియాలో కేసు పెడితే ఒకే కేసుని 40 స్టేషన్లో పెట్టి తిప్పడం అలాంటివి చేస్తా ఉన్నారు. కళ్ళు ఎదురుగా వచ్చి దౌర్జన్యం జరుగుతూ ఉందని కంప్లైంట్ ఇస్తే కూడా ఈరోజు సిఐ డిఎస్పీ తీసి స్పందించే పరిస్థితిలో ఈరోజు లేని పరిస్థితి ఉంది. అక్కడే పోలీసుల సమక్షంలోనే అతన్ని ఇంత దారుణంగా కొట్టినా కూడా ఇప్పటి వరకు ఒక అరెస్ట్ కూడా లేదు. ఈ రోజు ఎవరైతే దాడి చేశారో వీడియోలన్నీ కూడా ఉన్నాయి, వాళ్ళ ఒక్కరిపైన కూడా ఈరోజు చర్యలు తీసుకోలేదు. ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు పూర్తిగా ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. తక్షణమే వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము. ఈరోజు ఇలాంటి కక్షలు పెంచుకుంటూ పోతే రేపు పరిస్థితులు ఇదే రేపు మీకు కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. రాష్ట్రము ఈరోజు సరైన మార్గంలో పోయే పరిస్థితి ఉండదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. తక్షణమే చర్యలు తీసుకొని నిందితులందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి ఈ రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను. అన్నమయ్య జిల్లా రాయచోటిలో చోటు చేసుకునే ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, దశరథ రామిరెడ్డి సహా పలువురు కార్యకర్తలకు కూడా తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి. పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరిగింది, అంటే పోలీసులు ఉన్నప్పుడే ఈ దాడి జరిగింది అనేటువంటి మాట. పోలీసులు ఏం చేస్తున్నారు అని మిథున్ రెడ్డి కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఏం చెప్తున్నారు పోలీసులు దీనికి సంబంధించి? దశరథ రామిరెడ్డి సహా మిగతా కార్యకర్తల పరిస్థితి ఏ విధంగా ఉంది? అప్డేట్స్ ఏంటి? మురళి, అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఈ సంఘటన చోటు చేసుకుని చెప్పవచ్చు. ముఖ్యంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరులు ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే వైసీపీ నేత దశరథ రామిరెడ్డి ఎవరైతే ఉన్నారో మాజీ వైస్ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్, ఈ నేపథ్యంలో కూడా ఒక స్థల వివాదం అక్కడ కొనసాగుతుంది. ఇతనికి చెందినటువంటి కళ్యాణ మండపం ఏదైతే ఉందో ఆ కళ్యాణ మండపం ఎదురుగా కూడా ఒక స్థలం ఉందని చెప్పవచ్చు. ఆ స్థల వివాదం గత కొద్ది రోజుల నుంచి జరుగుతా ఉంది. ఈ క్రమంలో కూడా హైకోర్టులో కూడా ఈ స్టే ఉన్నటువంటి స్థలం అయితే చెప్పుకోవచ్చు. ఈ స్థలం విషయంలో కూడా ఈ మంత్రి అనుచరులు ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు ఆ ప్రాంతానికి వెళ్ళేట్టుగా తెలుస్తోంది. అయితే హైకోర్టులో ఉన్నటువంటి ఈ స్థలాన్ని మీరు ఎందుకు ఇక్కడ పనులు చేపడుతున్నారు జేసీబీలతో అని చెప్పేసి కూడా రాంప్రసాద్ రెడ్డి ఎవరైతే దశరథ రామిరెడ్డి ఉన్నారో అతనితో పాటుగా 15 మంది అనుచరులు కూడా అక్కడ జరుగుతున్నటువంటి పనులను అడ్డుకోవడానికి వెళ్లారని చెప్పవచ్చు. అడగనికి వెళ్లిన నేపథ్యంలోనే ఒక్కసారిగా మంత్రి అనుచరులు పూర్తి స్థాయిలో వీళ్ళపైన దాడి చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో దశరథ రామిరెడ్డి పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పవచ్చు. కత్తులతోటి అలాగే వేటకొడలతో కూడా దాడి చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా దాదాపుగా 15 మందికి కూడా ఈ సంఘటనలో ఉన్నటువంటి 15 మంది కూడా తీవ్ర గాయాలని అని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో కళ్యాణ మండపం మేనేజర్ గా ఉన్నటువంటి జాకీరు, మరొక వ్యక్తి ఆంజనేయులు, వీరిద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో చెన్నైకి తరలించాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి వైద్యులు కూడా చెప్తున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో హైకోర్టులో స్టే ఉన్నటువంటి స్థలం విషయంలోనే ఇక్కడ ఈ ఎవరైతే మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరులు ఎవరైతే ఉన్నారో వారికి తర్వాత వైసీపీ నేత దశరథ రామిరెడ్డికి మధ్య గత కొంతకాలంగా ఈ గొడవ జరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే మంత్రి ఎవరైతే ఇప్పుడు దశరథ రామిరెడ్డి ఉన్నాడో దశరథ రామిరెడ్డి కళ్యాణ మండపం ఉంది, దాని సమీపంలోనే ఈ స్థలం ఉందని చెప్పవచ్చు. అది వివాదంలో ఉన్నటువంటి స్థలంలో ఎలాంటి పనులు కూడా చేపట్టకూడదు. అయితే నిన్నటి రోజు నుంచి కూడా మంత్రి అనుచరులు పెద్ద ఎత్తున జేసీబీలు కావచ్చు ఆ వాహనాలు తీసుకొని అక్కడ దాన్ని కబ్జా చేసినటువంటి పరిస్థితుల్లో నిన్నటి నుంచి కూడా జరుగుతున్నాయని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా ఈ రోజు దాన్ని ప్రశ్నించడానికి వెళ్ళినటువంటి దశరథ రామిరెడ్డితో పాటుగా మిగతా కార్యకర్తల పైన కూడా చాలా అత్యాయత్నం చేయడం జరిగిందని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో వీరందరూ కూడా వీరి పరిస్థితి చాలా విషమంగా ఉండడంతో కూడా ఇప్పుడు అపస్మారక స్థితిలో దశరథ రామిరెడ్డి ఉన్నటువంటి పరిస్థితి. వెంటనే చెన్నైకి తరలించాలని చెప్పేసి కూడా ఇతను కూడా వేలూరుకి తరలించాలని చెప్పేసి కూడా ఎవరైతే వైద్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాడి చేసినటువంటి వారి మీద చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు, వారిని అదుపులోకి తీసుకున్నారా లేదా అని కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. దీనికి సంబంధించి ఏంటి అంటే పోలీసులు ఉన్నప్పుడే ఈ దాడి జరిగింది అని అంటే వైసీపీ నేతలు ఇతర కార్యకర్తల పరిస్థితి ఏంటి అనేటువంటి ప్రశ్నలు కూడా మిథున్ రెడ్డి లేవనెత్తినటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడాలి?
ఎస్ మురళి, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని చెప్పేసి కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ఎలా వేధిస్తున్నారు, అదే విధంగా ఏదో దర్జాగా కూడా కబ్జా చేస్తున్నటువంటి పరిస్థితి. అందరూ అంటే హైకోర్టులో స్టేలో ఉన్నటువంటి స్థలాన్ని దర్జాగా కబ్జా చేస్తున్నారు. ఆ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కూడా ఉన్నారని చెప్పవచ్చు. అయితే పోలీస్ అధికారులు ఉన్నప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున గొడవ జరిగేటువంటి అవకాశాలు అక్కడ ఉన్నప్పటికీ కూడా ఎందుకు వాళ్ళని నిలువరించలేకపోయారన్న దానిపైన కూడా పూర్తిగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ రోజు ప్రాణాపాయ స్థితుల్లో కొట్టిమిట్టాడాల్సినటువంటి దుస్థితి నెలకొందని చెప్పవచ్చు. శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని చెప్పేసి కూడా మిథున్ రెడ్డి కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పటి పోలీసులు ఇప్పుడు ఎవరైతే దాడి చేశారో వారికి సంబంధించినటువంటి వీడియోలు కూడా అంతా ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరిపైన కూడా చర్యలు తీసుకోలేదు. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఈ రకంగా చేస్తారు, రేపు పొద్దున మేము అధికారంలోకి వస్తే పరిస్థితి ఇంకోలాగా ఉంటుంది. అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఆటవిక రాజ్యంలో ఉన్నామా అన్న పరిస్థితులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా పోలీస్ అధికారుల సమక్షంలో దాడులు జరిగితే ఇంతవరకు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినా ఫిర్యాదు ఇచ్చినప్పుడు కూడా ఎందుకు ఎఫ్ఐఆర్ కట్టడం లేదు, ఎందుకు వారిపైన చర్యలు తీసుకోవడం లేదు? కేవలం రాంప్రసాద్ రెడ్డి మంత్రి అండగా ఉన్నారు కాబట్టి మంత్రి కేసులు నమోదు చేయకుండా అడ్డుకుంటున్నారు. అసలు ఏం జరుగుతోంది అంటే ప్రాణాపాయ స్థితికి వెళ్ళేటువంటి స్థితిలో హత్యాయత్నం చేయడానికి కూడా అధికారులు తెగబడతా ఉంటే రాష్ట్రంలో పరిస్థితులు శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయనే అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో వైసీపీ నేత సీనియర్ నేతగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇప్పటికైనా కూడా ఎవరైతే ఈ వైసీపీ నేతలపైన దాడి చేశారో, హత్యాయత్నానికి పాల్పడ్డారో వారిపైన కూడా ఇమీడియట్ గా కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడానికి కూడా మేము సిద్ధమవుతున్నామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. ఇక అన్నమయ్య జిల్లా రాయచోటిలో మంత్రి అనుచరుల నిర్వాకం వెలుగు చూసింది. వైసీపీ నేత మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దశరథ రామిరెడ్డిపై హత్యాయత్నం జరిగింది. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అనుచరుల దాడిలో దశరథ రామిరెడ్డి సహా పలువురు కార్యకర్తలకు తీవ్ర గాయాలైనట్లుగా కూడా తెలుస్తోంది. దశరథ రామిరెడ్డితో పాటు మరో 2 కార్యకర్తల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దశరథ రామిరెడ్డి కళ్యాణ మండపంలో అద్దాలు, వాహనాన్ని కూడా మంత్రి అనుచరులు ధ్వంసం చేశారు. హైకోర్టు స్టే ఇచ్చినటువంటి ఓ స్థల వివాదంలో సెటిల్మెంట్ అంటూ కూడా మంత్రి అనుచరులు రంగంలోకి దిగడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.